నమస్తే, వెల్కమ్ టు Sairam Sampatirao ఎడ్యుకేషన్. మనము సెకండ్ సెషన్లో ఉన్నామండి. గ్రూప్ 2 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అని డిస్కస్ చేస్తున్నాం మనము. ఎప్పుడు జరిగింది? నవంబర్లో జరిగింది కదా. 2016లో జరిగింది ఇది గ్రూప్ 2 పేపర్. అదే పేపర్ అనేది తీసుకుని నేను డిస్కస్ చేస్తున్నాను. మెయిన్గా పాలిటీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అని డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ సెషన్ ఆల్రెడీ చేశానండి, ఇది సెకండ్ సెషన్. సో ఫస్ట్ సెషన్ చూడని వాళ్ళు ఉంటే ఆ సెషన్ చూసి దీనికి రండి, ఓకేనా. సో దాదాపు మనకి 50 క్వశ్చన్స్ అని ఉన్నాయండి పాలిటీ మీద. సో అవన్నీ నేను డిస్కస్ చేస్తాను, ఓకేనా. చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా. సో ఈ ఏవైతే వీడియోస్ ఉన్నాయో ఎంకరేజ్ చేస్తున్నాను, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఎవరైతే ఇంకా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఓకేనా. ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. దిస్ ఈస్ పవన్, వెల్కమ్ టు Sairam Sampatirao ఎడ్యుకేషన్ అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో, ఓకేనా. సో 86th క్వశ్చన్ చూడండి. ఇది నేను ఆల్రెడీ మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమన్నాను. సో చూద్దాము ఎంతమంది కరెక్ట్ పెట్టారో ఒకసారి చూడండి, ఓకేనా. ద ఐడియల్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఎన్షూర్డ్ ఇన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఈజ్ కంటెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఒకటి చూడండి, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని అంటున్నాడు. యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే ఏంటంటే అర్థము, ఏదైనా సోషల్ జస్టిస్, ఇటు 2 పదాలు ఉంటాయి, సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్. ఈ సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్ కంబైన్డ్గా ఉండేదాన్నే మనము డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని అంటాము. అర్థమవుతుందా? సో ఏంటి ఆ రెండేంటి? సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్. ఈ రెండు కలిపితేనే అది డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అని అంటున్నాం, ఓకేనా. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో అది ఇన్షన్ ఉన్న ఆ ఆర్టికల్ సంబంధించిందని అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఆర్టికల్ 39EF, ఆర్టికల్ 39AB, ఆర్టికల్ 39CD, ఆర్టికల్ 39BC. సో ఇక్కడ మీకు ఆర్టికల్ 39 ఏదైతే ఉందో ఇది డిపిఎస్పి సంబంధించిన ఆర్టికల్. అర్థమవుతుందా? డిపిఎస్పిసి అంటే ఏంటండి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్. అర్థమవుతుందా? సో ఇవి ఆదేశిక సూత్రాలు దేనికి? స్టేట్కి. అర్థమవుతుందా? ఇది ఎక్కడ ఉంది? పార్ట్ 4 ఆర్టికల్ 36 నుంచి 51 వరకు చూసుకున్నాం. అర్థమవుతుందా? సో దీంట్లో మనకి సోషలిస్ట్ ప్రిన్సిపల్ ఉంటుంది, గాంధీయన్ ప్రిన్సిపల్ ఉంటుంది, అలాగే లిబరల్ అండ్ ఇంటలెక్చువల్ ప్రిన్సిపల్ కూడా ఉంటాయి. సో ఆర్టికల్ 39 దీనికి సంబంధించిందండి, ఇది సోషలిస్ట్ ప్రిన్సిపల్ సంబంధించిన ఆర్టికల్ 39. సో ఆర్టికల్ 39 ABCDEF అని తెలిస్తే కానీ మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టలేరు. సో చూసారా, సబ్ ఆర్టికల్స్ అనేవి మనకి కొంచెం ఇంపార్టెంటే ఈ స్టేట్ ఎగ్జామ్స్లో. సో ఫండమెంటల్ డ్యూటీస్, డిపిఎస్పిస్, ఫండమెంటల్ రైట్స్, ఈ 3 ఏవైతే ఉన్నాయో మీరు దాంట్లో సబ్ ఆర్టికల్స్ కూడా చదవాల్సిందే, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇప్పుడు 39A ఆర్టికల్ ఏంటో చూద్దాము. 39A ఏం చెప్తుందంటే, సో ఆల్ సిటిజన్స్కి ఈక్వల్ లైవ్లీహుడ్ అని ఉండాలి చెప్తుంది. జీవన ఆధారం ఏదైతే ఉందో మెన్కి కానీ ఉమెన్కి కానీ ఈక్వల్గా ఉండాలని చెప్తుంది అనమాట ఆర్టికల్ 39A. 39B ఏం చెప్తుంది? రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, వనరులు అని చెప్తాం కదా, ఆ వనరులు ఏవైతే ఉన్నాయో ఆ వనరులు అనేవి దే షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ ఫుల్ఫిల్ ద కామన్ గోల్. అవి కూడా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడం అని చెప్పింది. అదే కాన్స్టిట్యూషన్ యొక్క కామన్ గోల్. అర్థమవుతుందా? ఒకరికి తక్కువ ఇచ్చి ఒకరికి ఎక్కువ ఇవ్వడం అనేది అది కాదనమాట, అది కరెక్ట్ కాదు కదా. సో ఎవరు ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పింది, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో. అర్థమవుతుందా? అది ఇక్కడ. సో ఇక్కడ ఏం చెప్తుంది? డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఆర్టికల్ 39C. సో ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అంటున్నామండి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. సో వెల్త్ ఏదైతే ఉందో కంట్రీలో అది ఒకరి చేతుల్లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేశారనుకోండి, అదే ప్రోడక్ట్ సేమ్ ఒక 100 రూపీస్కి ప్రోడక్ట్ తయారు చేస్తారనుకోండి ఒక కంపెనీ, అదే ప్రోడక్ట్ వేరొక పర్సన్ ఒక 50 రూపీస్ తయారు చేశారనుకోండి, దీనికి అది రైట్ అనేది ఇవ్వబడాలి. సో దీని వచ్చేసి ఇలా తయారు చేశాడు, లేదు చేయకూడదు అని చెప్పడానికి వీల్లేదు. అంటే ఒక కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేది ఇప్పుడు ఒక పర్సన్ మీద పెట్టడం అనేది చాలా చాలా తప్పు. సో దీనికి కూడా ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అర్థమవుతుందా? అలా కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ని ఏదైతే ఉందో అది ప్రివెంట్ చేయాలి అని చెప్తుంది అనమాట. అది ఇక్కడ ఆర్టికల్ BCలో. అర్థమవుతుందా? సో ఇక్కడ ప్రొటెక్ట్ చేయాలని చెప్తుంది, రైట్. ఇక్కడ ఆర్టికల్ 39D ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 39D ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. సమాంతరమైన, ఇప్పుడు ఎంత పనిచేస్తున్నామో అంతే అన్నమాట వర్క్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. అర్థమవుతుందా? ఎంతైతే పనిచేస్తున్నామో అంతే మనీ అనేది ఇవ్వడం. అర్థమవుతుందా? మెన్కి ఉమెన్కి.
అర్థమవుతుందా? ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. ఇది ఆర్టికల్ 39 ఏం చెప్తుంది? హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద వర్కర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ మెన్, ఉమెన్ ఆర్ చిల్డ్రన్ షెల్ నాట్ బి అబ్యూజ్డ్ అండ్ మ్యానిపులేటెడ్. అర్థమవుతుందా? సో వాళ్ళ యొక్క వర్కర్స్ యొక్క హెల్త్ కానీ అంటే లైక్ మెన్ కానీ ఉమెన్ కానీ చిల్డ్రన్ కానీ అబ్యూజ్ చేయడానికి మ్యానిపులేట్ చేయడానికి కుదరదు అనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్ ఆర్టికల్ ఎఫ్ అంటే 39 ఏం చెప్తుంది? సో చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో ఆ చిల్డ్రన్ని వాళ్ళకి ఆపర్చునిటీని ఇవ్వాలి, అలాగే వాళ్ళకి ఒక ఫెసిలిటీస్ని కూడా ప్రొవైడ్ చేయాలి హెల్తీ మేనర్గా. అర్థమవుతుందా? రైట్, వాళ్ళకి ఒక ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి, డిగ్నిటీగా ఉండడానికి మనకు ప్రొవైడ్ చేయమని చెప్తుంది అనమాట. సో యూత్ని కూడా ప్రొటెక్ట్ చేయమంటుంది. ఎలా ఎక్స్ప్లోటేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎక్కడైనా పని చేశారు అనుకోండి, వాళ్ళ పని దోపిడీ అనేది చూడకుండా యూత్ని కాపాడే బాధ్యత మనకి స్టేట్ అనేది ఇచ్చిందనమాట. సో అర్థమవుతుందా? సో మీరు ఇలా సబ్ ఆర్టికల్స్ కూడా మీరు చాలా చాలా ఇంపార్టెంట్ చదువుకోవాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ మన బీలో చూసుకుంటే ఇక్కడ మనకి ఏవైతే ఉన్నాయో రిసోర్సెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుందనమాట. సో అదేంటిది? అదొక జస్టిస్ చేయబడుతుంది. ఇక్కడ ఏదైతే మనకి ఆర్టికల్ 39 ఉందో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ని ఒకరి చేతిలో ఉండకుండా ఇంకొకరి చేతిలో కూడా పెట్టడం అనేది కూడా జరుగుతుంది. సో అది కూడా ఒక డిస్ట్రిబ్యూటివే కదా. అలాంటప్పుడు ఏమవుతుంది? సో ఇది కూడా మనకి కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ అనేది ఒకరి చేతిలో ఉండకుండా వేరే వాళ్ళ చేతిలో కూడా పెట్టడం అనేది కూడా ఒక డిస్ట్రిబ్యూటివే, అది కూడా మనకి జస్టిస్ చేయబడుతుంది. సో ఆర్టికల్ 39B అనే సి చూసుకుంటే మనకి అది డిస్ట్రిబ్యూట్ జస్టిస్ కిందలోకి వస్తుంది. సో అక్కడ మనకి సోషల్ జస్టిస్ ఉంటుంది, అలాగే మనకి ఎకనామిక్ జస్టిస్ కూడా ప్రొవైడ్ చేయబడుతుంది. సో అందుకే మనకి డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అనేది ఉంది. సో చూసారా ఎంత డీప్గా అడిగాడు క్వశ్చన్ అనేది. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది తెలియకపోతే మీ ఆన్సర్ పోయినట్టే ఇక్కడ. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఆర్టికల్ 39B అండ్ సి. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? రైట్, చూడండి 87 క్వశ్చన్. క్లాస్ 4 వాజ్ యాడెడ్ టు ద ఆర్టికల్ 15 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టు ఓవర్కమ్ ద డిఫికల్టీ క్రియేటెడ్ బై ద జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఇండియా. సో జడ్జిమెంట్ అడుగుతున్నాడు, ఆర్టికల్ 15 అంటున్నాడు, దాంట్లో క్లాస్ 4 అంటున్నాడు. సో చూసారా, ఆర్టికల్ 15 ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన ఆర్టికల్. నేను చెప్తూనే ఉన్నాను, ఫండమెంటల్ డ్యూటీస్, TSPSC అలాగే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మీరు సబ్ ఆర్టికల్స్ కూడా చదవండి, ఓకేనా. సో చూసారా, క్లాస్ 4 అడుగుతున్నాడు. క్లాస్ 4 was added to Article 15 of the Constitution to overcome the difficulty created by the judgment of ఒక డిఫికల్టీ అని క్రియేట్ చేసింది ఒక జడ్జిమెంట్లో. సో క్లాస్ 4 అని యాడ్ చేయబడింది. ఓవర్కమ్ చేయడానికి ఆ క్లాస్ 4 అని యాడ్ చేయబడింది అనమాట ఆర్టికల్ 15కి. అది ఏ జడ్జిమెంట్ అని అడుగుతున్నాడు. సో లెట్స్ సీ, ఓకేనా. దానికంటే ముందు మనం ఆర్టికల్ 15 అంటే ఏంటిదో చూద్దాం. ఆర్టికల్ 15 దేనికి సంబంధించింది? ఆర్టికల్ 15 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ prohibits discrimination against any citizens on the grounds of religion కానీ, అటు రేస్లో కానీ, క్యాస్ట్లో కానీ, సెక్స్ కానీ, ఆర్ బర్త్ ఆఫ్ ప్లేస్ కానీ. సో వీటి మీద మనము ఏమంటారు, డిస్క్రిమినేషన్ అనేది చేయకూడదు, అది ప్రొహిబిట్ చేయబడుతుంది. రైట్, సో ఇది ఆర్టికల్ 15 సంబంధించింది. సో ఇది నాట్ ఓన్లీ బై ద స్టేట్ అండి, అంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ఏమైనా డిస్క్రిమినేట్ చేసినా కూడా ఆన్ దిస్ గ్రౌండ్స్, ఇంతకుముందు చెప్పిన గ్రౌండ్స్ మీద ప్రైవేట్ ఆర్గనైజేషన్ డిస్క్రిమినేషన్ చేసినా కూడా అది ప్రొహిబిట్ చేయబడుతుంది, ఓకేనా. రైట్, సో అది ఎడ్యుకేషన్లోను, ఎంప్లాయ్మెంట్లోను, యాజ్ వెల్ యాజ్ అ పబ్లిక్ ఏరియాస్లోను. అర్థమవుతుందా? అండ్ ఎక్సెప్షన్ టు ఆర్టికల్ 15 కంప్రైజ్, దీనికి ఒక ఎక్సెప్షన్స్ అని ఉందన్నమాట. సో రిజర్వేషన్ ఫర్ సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాజ్ ప్రొవైడెడ్ అండర్ క్లాస్ 4. సో క్లాస్ 4 ఏం చెప్తుంది? రిజర్వేషన్ ఫర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది చెప్తుందన్నమాట, ఓకేనా. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటిది? రిజర్వేషన్ ఈజ్ టు ప్రొవైడ్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ద హిస్టారికల్లీ డిసడ్వాంటేజ్డ్ పీపుల్ బై వర్చ్యూ ఆఫ్ ద సోషల్లీ అండ్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్. అర్థమవుతుందా? అలా సోషల్గా గాను, ఎకనామిక్ ఎడ్యుకేషన్గా గాను, సోషల్గాను బ్యాక్వర్డ్గా ఉన్న ఎవరిని యాడ్ చేసిందంటే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. అర్థమవుతుందా? సో దీంట్లో ఉన్న ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ అనేవి ఉన్నాయండి. సో ఆర్టికల్ 15 సంబంధించింది ఆ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ అనేవి మనం చూద్దాం ఇప్పుడు లైన్ బై లైన్. రైట్, సో ఫస్ట్ కేసు ఏంటంటే స్టేట్ ఆఫ్ మెడ్రాస్ అండ్ చెంపకం దొరైరాజన్ కేసు. సో ఇక్కడ చూడండి, స్టేట్ ఆఫ్ మెడ్రాస్ అండ్ వేసే చెంపకం దొరైరాజన్ కేసులో ఏంటంటే ఇది ఆర్టికల్ 15 టు కమ్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇన్ దిస్ కేస్ స్టేట్ ఆఫ్ మెడ్రాస్ హ్యాడ్ ఇష్యూడ్ అన్ ఆర్డర్ రిజర్వింగ్ సీట్ ఇన్ ద మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఫర్ డిఫరెంట్ కమ్యూనిటీస్ బేస్డ్ ఆన్ దర్ పాపులేషన్ బేస్ తీసుకొని ఒక సర్టెన్ కమ్యూనిటీస్ మాత్రమే మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. అర్థమవుతుందా? సో ఈ కేసులో అది అర్థమవుతుందా? సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ జడ్జిమెంట్లో? ఇది ఆర్టికల్ 51ని వయోలేట్ చేస్తుంది, అంటే అక్కడ డిస్క్రిమినేట్ చేయబడద్దు.
సెక్స్ మీద కానీ ప్లేస్ మీద కానీ అలాగే రిలీజియన్ క్యాస్ట్ వాటి మీద డిస్క్రిమినేట్ చేయకూడదని ఆర్టికల్ 15 క్లాస్ 1లో చెప్తుంది. సో ఇట్ డిస్క్రిమినేటెడ్ అగెన్స్ట్ సర్టన్ కమ్యూనిటీస్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ దేర్ క్యాస్ట్. సో కోర్ట్ ఏం చెప్పిందంటే స్టేట్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో రిజర్వేషన్స్ షుడ్ నాట్ ప్రొవైడ్ రిజర్వేషన్ సోల్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్ ఆర్ క్యాస్ట్. ఒక రిలీజన్ బేస్ చేసుకొని ఒక క్యాస్ట్ బేస్ చేసుకొని మీరు రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయొద్దని ఈ కేసులో చెప్పబడింది అనమాట. అర్థమవుతుందా? రైట్. సో ఇది ఏం చెప్పింది, ఆర్టికల్ 51 క్లాస్ ఏదైతే ఉందో అది వయలేట్ చేయబడుతుంది. సో అది కరెక్ట్ కాదని చెప్పింది. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్ కానీ ఒక సర్టెన్ కమ్యూనిటీ కానీ బేస్ చేసుకొని మీ రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అనేది రాంగ్ అని చెప్పింది ఈ కేసులో. ఓకే. సో నెక్స్ట్ కేసు చూసుకుంటే ఇంద్రస్వామి ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఇదేంటంటే ఇది మండల్ కమిషన్ కేసు అని కూడా అంటారండి. ఇంద్రస్వామి ఇది మండల్ కమిషన్ కేసు అని కూడా అంటారు. అర్థమవుతుందా? సో ఇది దేని గురించి ఎక్కువ డీల్ చేస్తుందంటే రిజర్వేషన్ పాలసీ ఫర్ ద సోషల్ అండ్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి చేస్తుంది. ఈ మెయిన్గా దేంట్లో ఎంప్లాయ్మెంట్లో కానీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో కానీ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్లో కానీ. సో ఈ కేసులో సుప్రీంకోర్టు అనేది ఏం హెల్డ్ చేసిందంటే ద వ్యాలిడిటీ ఆఫ్ ఆర్టికల్ 15 క్లాస్ 4 అనేది అప్హెల్డ్ చేసింది అండ్ హెల్డ్ దట్ రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడెడ్ ఓన్లీ ఫర్ ద క్లాసెస్ ఆఫ్ ద సిటిజన్స్ హూ వేర్ సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మాత్రమే రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయమని చెప్పిందనమాట ఈ కేసులో. అండ్ నాట్ ఫర్ ఎనీ పర్టికులర్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ. ఒక పర్టికులర్ క్యాస్ట్కు పర్టికులర్ కమ్యూనిటీకి అనేది కాకుండా సోషల్గా కానీ ఎకనామిక్గా కానీ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషనల్గా కానీ సోషల్గా కానీ సోషల్గా ఎడ్యుకేషనల్గా ఎవరైతే బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళకే రిజర్వేషన్స్ అనేవి ప్రొవైడ్ చేయమని చెప్పిందనమాట. అండ్ ఇక్కడ రిజర్వేషన్లో కోర్ట్ అనేది ఒక తీర్పు ఇచ్చింది. ఆ క్యాప్ అనేది ఒకటి పెట్టిందనమాట. సో 50% రిజర్వేషన్ అనేది ఒక క్యాప్ అనేది పెట్టిందనమాట పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో ఎడ్యుకేషన్లో. అర్థమవుతుందా? 50%కి మించి దాటకూడదని ఒక క్యాప్ పెట్టింది. అర్థమవుతుందా? చాలా చాలా ఇంపార్టెంట్. ఏం కేసు అది? ఇంద్రస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీన్నే మండల్ కమిషన్ కేసు అని కూడా అంటారు. ఈ కేసులోనే మనకి 15 క్లాస్ 4 ఏదైతే ఉందో అప్హెల్డ్ అని చేయడం అని జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ 3 అవుతుంది. అర్థమవుతుందా? రైట్. సో ఈ 2 కేసెస్ అని ఇంపార్టెంట్ అండి ఇప్పటి వరకు అయితే. సో ఇవి వేరే సంబంధించిన కేసెస్. ఇప్పుడు ఆర్టికల్ 15కి సంబంధించిన కేసు అయితే ఇది స్టేట్ ఆఫ్ మెడ్రాస్ అండ్ చెంపై దొరరాజన్ కేసు అండ్ ఇంద్రస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ 2 కేసెస్ అనేవి ఆర్టికల్ 15కి సంబంధించిన కేసెసే. అర్థమవుతుందా? సో ఓకే. ఫండమెంటల్ రైట్స్కి సంబంధించిన కేసెస్ ఇవన్నీ. సో మీరు ఫండమెంటల్ రైట్స్ చదివేటప్పుడు చదివి ఉండాలి. అర్థమవుతుందా? సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? 3. సో ఇందులోనే మనకి 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో క్యాప్ అనే లిమిట్ పెట్టింది. ఓకేనా? సోషల్గా ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఏమంటారు రిజర్వేషన్ ప్రొవైడ్ చేయాలి, కానీ ఒక పర్టికులర్ క్యాస్ట్కో ఒక పర్టికులర్ కమ్యూనిటీకో ప్రొవైడ్ చేయడం అనేది అది వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 51 అని చెప్పింది. ఇక్కడ చెప్పింది స్టేట్ ఆఫ్ మెడ్రాస్ అండ్ చెంపకదొరరాజులో ఆర్టికల్ 51 అనేది ఇట్ ఇస్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 51. రైట్. 15 క్లాస్ 1. రైట్. ఓకే. ఇక్కడ ఆన్సర్ ఏంటి? 3. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. Which of the following is not a ground under Article 19 on which the freedom of speech and expression guaranteed to the citizens can be restricted? Article 19 అంటే మీకు గుర్తు రావాల్సింది ఏంటండి? ఫండమెంటల్ రైట్స్. సో ఇది కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ క్వశ్చనే. చూసారా? ఫండమెంటల్ రైట్స్ నుంచి క్వశ్చన్ ఏంటంటే 1, 2. ఓకే. ఫండమెంటల్ రైట్స్ ఎక్కడ ఉన్నాయి మనకి? మెయిన్గా పార్ట్ 3లో ఉన్నాయి. పార్ట్ 3 ఆర్టికల్ 15 నుంచి 12 నుంచి 35 వరకు ఉన్నాయి. ఆర్టికల్ 36 నుంచి 51 వరకు చూసుకుంటే డిపిఎస్పీస్ ఉన్నాయి. ఆర్టికల్ 51A చూసుకుంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. సో చూసారా? అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు కనెక్ట్ కావాలి అట్లా. రైట్. సో మీరు 12 నుంచి 35 ఆర్టికల్స్ అనేవి చదివి ఉండాలి నాన్న. సో ఆర్టికల్ 19 గురించి అడుగుతుంది పర్టికులర్గా. సో చూడాలి. ఓకేనా? ఓకే. ఆర్టికల్ 19 దీనికి సంబంధించిందని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే ఎక్స్ప్రెషన్స్ గ్యారంటీడ్ ఇస్తుందన్నమాట సిటిజన్స్కి. సో దాంట్లో మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ రిస్ట్రిక్షన్స్ అనేది ఏంటని అడుగుతున్నాడు. సెడిషన్, ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్, కంటెంట్ ఆఫ్ ద కోర్ట్, ఫ్రెండ్ రిలేషన్ విత్ ఫారెన్ స్టేట్స్. సో ఇక్కడ కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ ఏదైతే ఉందో ఇది కాదండి. సో ఇది నాట్ ఏ గ్రౌండ్ ఆఫ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది యాక్చువల్లీ మనకి సుప్రీంకోర్టు, హైకోర్టుకు సంబంధించిన వాటి అన్నమాట. సో కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ ఏదైతే ఉందో ఇది నాట్ ఏ గ్రౌండ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రిస్ట్రిక్షన్స్కి. అర్థమవుతుందా? రైట్. ఇవన్నీ ఉన్నాయండి. మీరు ఒకవేళ చూసుంటే ఆర్టికల్ 19 ఇంకా సబ్ క్లాసులు చూసుంటే మాత్రం ఈ కంటెంట్ ఆఫ్ ద కోర్ట్ తప్ప మిగతానే మనకి ఉంటాయి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం.
ఇఫ్ ఎ టెస్ట్ లైక్ నార్కో అనాలిసిస్ ఈస్ కండక్టెడ్, నార్కో అనాలిసిస్ అనే ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేశారు. యాక్చువల్ నార్కో అనాలిసిస్ అంటే ఏంటండి, మెథడ్ ఆఫ్ సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్, అర్థమవుతుందా, ఇన్ విచ్ ఏ కాన్షియస్ ఆర్ అన్కాన్షియస్ అన్విల్లింగ్నెస్ ఆఫ్ ఎ సబ్జెక్ట్ టు ఎక్స్ప్రెస్ మెమరీస్ ఆఫ్ ఫీలింగ్స్. సో అర్థమవుతుంది, నార్కో అనాలిసిస్ అంటే నథింగ్ బట్ ఒక సైకలాజికల్ ఇన్వెస్టిగేషన్ అని అర్థం. సో ఆ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఆన్ ఏ పర్సన్ వితౌట్ హిస్ కన్సెంట్ అని కండక్ట్ చేయడం. యాజ్ పర్ ద సుప్రీం కోర్ట్ judgment given in the 2010, it would be the validity of fundamental right guaranteed under article of the constitution. సో అలా తనకు చెప్పకుండా టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అని జరిగింది. సో సుప్రీంకోర్టు 2010లో జడ్జిమెంట్ ఇచ్చింది. సో అది ఇలా చేసిన టెస్ట్కి దేనికి వయలేట్ చేయబోతుందో ఫండమెంటల్ రైట్ ఏంటని అడుగుతున్నాడు. చూసారా క్వశ్చన్ ఎలా అడిగాడు, ఎలా ఫ్రేమ్ చేశాడో క్వశ్చన్. రైట్, సి. సో మీరు చూడండి, ఇది కూడా మనకి ఒక ఫండమెంటల్ రైటే, మీకు అర్థమైపోవాలా. సో తన పర్సన్ యొక్క ఇది తన ఇండివిజువల్కి సంబంధించిన ఒక రైట్, అది తన యొక్క హక్కు, అది నీ సొంతం. ఫండమెంటల్ రైట్ అంటే అర్థం ఏంటండి, ఫండమెంటల్ రైట్ అంటే ఏంటి, అది నీ సొంతం అని అర్థం. ఇది ఒక ఫండమెంటల్, అది ఒక బేసిక్ రైట్ నీకు ఇవ్వబడుతుంది. అర్థమవుతుందా. సో అలా ఫండమెంటల్ రైట్స్ అనేవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో అలా ఇచ్చిన దాంట్లో చూడండి, ఇప్పుడు ఇది మనం ఆర్టికల్ చూసుకుంటే 22, 20 clause 1, 20 clause 2, 20 clause 3 అని ఉంది. సో మీరు చూసుకుంటే ఈ ఫండమెంటల్ రైట్స్లోనే మనకు ఉన్నాయి. ఆర్టికల్ 12 నుంచి మనకి 35 వరకు చూసుకుంటే ఫండమెంటల్ రైట్స్లే, అందులోనే కదా మనకు ఉంది ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. సో చూడండి, ఫండమెంటల్ రైట్స్ మీద మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. రైట్, ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి 20 clause 3 ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక టెస్ట్ అనేది జరిగినప్పుడు ఆ అక్యూజ్డ్ యొక్క విల్ ప్రకారంగానే జరగాలి. అర్థమవుతుందా. సో తనకు చెప్పకుండా అలా జరిగితే మాత్రం ఈ ఆర్టికల్ 23 ఏదైతే ఉందో, 20 clause 3 ఏదైతే ఉందో అది వయలేట్ చేయబడుతుంది అకార్డింగ్ టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇన్ 2010. అర్థమవుతుందా. సో తన విల్లు ప్రకారమే ఆ టెస్ట్ అనేది జరగాలి. అర్థమవుతుందా. సో మీరు ఒకసారి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 20 ఏంది, సో మీరు ఫండమెంటల్ రైట్స్ మొత్తం చదవండి అమ్మా. ఫండమెంటల్ రైట్స్ సబ్ ఆర్టికల్స్ కూడా చూడండి, సబ్ ఆర్టికల్స్ కూడా అడుగుతున్నాడు. జస్ట్ థింక్, స్టేట్ ఎగ్జామ్స్ అనేది అంత ఇంపార్టెంట్ మనకి సబ్ ఆర్టికల్స్ అనేవి. రైట్, సో ఒకసారి నేను చెప్తున్నా, ఫండమెంటల్ రైట్స్, TSPSC, ఫండమెంటల్ డ్యూటీస్, ఈ 3 సబ్ ఆర్టికల్స్ చదవండి. రైట్, ఓకే, అందులో ఉన్న అమెండ్మెంట్స్ కూడా చదవండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ కంటైన్డ్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఫండమెంటల్ డ్యూటీస్ గురించి అడుగుతున్నాడు. సో చూడండి, ఫండమెంటల్ డ్యూటీస్ క్యాన్ బి ఎన్ఫోర్స్ త్రూ రిట్ జ్యూరిస్డిక్షన్. రిట్ అంటున్నాడు. అసలు రిట్ అంటే నేను చెప్పాను, అదొక వ్రాత, అదొక అథారిటీగా ఇవ్వబడుతుంది. ఎవరికి? సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి. సో సుప్రీంకోర్టు ఏం చేస్తుంది, సుప్రీంకోర్టుకి ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మీద తనకి ఈ రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఉంది. సో ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మీద తనకి ఆ హక్కు అనేది ఉంది. ఇప్పుడు హైకోర్టు చూసుకుంటే, హైకోర్టు కూడా రిట్స్ అనేది పాస్ చేయబడుతుంది. అటు ఫండమెంటల్ రైట్స్ మీద, అలాగే లీగల్ రైట్స్ మీద, అలాగే కాన్స్టిట్యూషనల్ రైట్స్ మీద, అలాగే స్టాచ్యుటరీ రైట్స్ మీద కూడా తను రిట్స్ అనేది పాస్ చేయడం అనేది జరుగుతుంది. ఇది సుప్రీంకోర్టు ఏమో అన్న ఆర్టికల్ 32, హైకోర్టు ఏమో అన్న ఆర్టికల్ 226. రైట్, గుర్తుందా? ఈ కాన్సెప్ట్ నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. అట్లాంటప్పుడు ఇది ఫండమెంటల్ డ్యూటీ, ఇది మనకి ఏమైనా రైటా? అది రైట్ కాదు, మన ఫండమెంటల్ డ్యూటీ, అది మనం చేయాలి. మనకి రైట్ ఇవ్వబడలేదు, కానీ మనం చేయాల్సిన డ్యూటీ అది. అట్లాంటప్పుడు ఈ ఫండమెంటల్ డ్యూటీ మీద రిట్స్ జ్యూరిస్డిక్షన్ అనేది పాస్ చేయగలచా? నో, ఇది ఫండమెంటల్ డ్యూటీ అనేది కాదు. సో మనకి ఏ అనేది తప్పవుతుంది. సో ఫండమెంటల్ డ్యూటీస్ వేర్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిన్స్ అడాప్షన్ నుంచి మనకి 1946లో మనము అడాప్ట్ అనేది చేసుకున్నాము. 1950 నవంబర్ 26 రోజు అడాప్ట్ అనేది చేసుకున్నాము. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానా, 1949 నవంబర్ 26 రోజు అడాప్ట్ చేసుకున్నాం. 1950 జాన్ 26 రోజు ఎన్ఫోర్స్కి వచ్చింది. అప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయా? లేవు. ఎప్పుడు వచ్చింది? 42nd అమెండ్మెంట్ 1976 ద్వారా సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ అనేది వచ్చింది. అప్పుడు వాళ్ళు జపాన్ నుంచి 8 ఫండమెంటల్ డ్యూటీస్ అనేది రికమెండ్ చేశారు. కానీ మన వాళ్ళు USSR నుంచి 10 ఫండమెంటల్ తీసుకొని 42nd అమెండ్మెంట్ 1976లో యాడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ 42nd అమెండ్మెంట్ 1976లో ఎందుకు చేశారనే రీజన్ అనేది మీకు తెలియాలి. ఎందుకు చేశారంటే అప్పుడు మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉందన్నమాట. సో అట్లాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో జనాలు వాళ్ళ యొక్క డ్యూటీస్ మర్చిపోయి పబ్లిక్ ప్రాపర్టీ కానీ అవి కానీ అల్లకొల్లలం చేయడం అని జరిగిందనమాట. సో ఇందిరాగాంధీ ఎవరైతే ఉన్నారో
ఫండమెంటల్ డ్యూటీస్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయకపోవడం అది హిస్టారికల్గా మిస్టేక్ అని చెప్పి ఫండమెంటల్ డ్యూటీస్ అని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మన జనాలకి డ్యూటీస్ అనేవి గుర్తు చేయాలని చెప్పి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి యాడ్ చేయడం అని జరిగింది. అప్పుడు సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీని మనకి ఏర్పరచబడడం జరిగిందంటే ఎవరి ద్వారా? ఇందిరాగాంధీ ద్వారా. అర్థమైందా? అప్పుడు సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ అని మనకి రికమెండ్ చేశారు. కానీ రికమెండ్ చేసిన డ్యూటీస్ మనం తీసుకొని పెట్టామా? లేదు. కానీ యూఎస్ఎస్ఆర్ నుంచి మనము 10 ఫండమెంటల్ డ్యూటీస్ అని పెట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 2002 ద్వారా 11th అమెండ్మెంట్ అని పెట్టడం జరిగింది. సో అడాప్షన్ నుంచి ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయా? లేవు. అట్లాంటప్పుడు బి కూడా వెళ్ళిపోతుంది. రైట్, అర్థమవుతుందా? సో ఫండమెంటల్ డ్యూటీస్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ. నేను ఇప్పుడే చెప్పాను కదా. రైట్, సి ఇస్ అనే కరెక్ట్ ఆప్షన్. ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ అప్లికేబుల్ టు సిటిజన్స్ ఆఫ్ ఇండియా. నేను మీకు ఇది క్వశ్చన్గా చెప్పాను మీకు. ఇది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని. చాలామంది కొన్ని తప్పు కూడా పెట్టారు. సో ఇక్కడ చూసుకోండి, ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో ఈ డ్యూటీస్ ఇది పర్టికులర్గా ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే అండి. ఓన్లీ ఇండియన్ సిటిజన్స్కి మాత్రమే, నాట్ ఫారినర్స్, ఓన్లీ సిటిజన్స్. అర్థమవుతుందా? సో ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సిటిజన్స్కి అలాగే ఫారినర్స్ కూడా పెట్టడం అనేది జరిగిందనమాట. సో ఫారినర్స్ని మనం ఏలియన్స్ అని కూడా అంటాము. సో ఓకేనా? సో ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ మాత్రం ఈజ్ అప్లికేబుల్ టు ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. ఇది పర్ఫెక్ట్ కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? రైట్. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుంది? సిడి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ తప్పు పెట్టాడు. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటి? సిడి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో చూడండి, 91 క్వశ్చన్. With regarding directive principles, match the following and amendments by the which they are inserted in the part 4 of the Constitution of India. చూసారా, డిపిఎస్పి సంబంధించిన ఇవన్నీ ఆర్టికల్స్ అన్న. ఈ డిపిఎస్పి సంబంధించిన అమెండ్మెంట్స్, దానికి సంబంధించిన ఇక్కడ ఆర్టికల్స్, ఏ అమెండ్మెంట్ ద్వారా ఏ ఆర్టికల్ యాడ్ అయిందని చెప్తున్నాడు. సో చూసారా ఎలా అడిగాడో? నేను మీకు చెప్పాను ఈ అమెండ్మెంట్స్ అనేవి మీకు చాలా చాలా ఇంపార్టెంట్. డిపిఎస్పి చెప్పేటప్పుడు అమెండ్మెంట్స్ కూడా చెప్పాను మీకు. రైట్, సో చూద్దాం ఎవరేమి యాడ్ చేశారనేది. సో ఇక్కడ మీకు ఆర్టికల్ 39A. ఆర్టికల్ 39A ఏంటండి? ఫ్రీ లీగల్ ఎయిడ్ పూర్ అని మీకు చెప్పాను. ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ పూర్ అని మీకు గుర్తుండాలని చెప్పాను. 39A గుర్తుపెట్టుకోండి ఎన్నిసార్లు మీకు మొత్తుకున్నాను. అప్పుడు ఇక్కడ ఈ 39A దేనికి సంబంధించిందండి చెప్పాలి. ఆన్సర్ ఏంటి? 42nd అమెండ్మెంట్. సో ఏమవుతుంది? A2. రైట్, అర్థమవుతుందా? నెక్స్ట్ మనం ఆర్టికల్ 45 ఏం చెప్తుందండి? ఇట్ ఈస్ ఎ డ్యూటీ ఆఫ్ ఇండియన్ స్టేట్ టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషనల్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 years నేను చెప్పాను. ఇదే ఆర్టికల్ యూజ్ చేసుకొని మనము 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి మన ఫండమెంటల్ రైట్స్లో మనం ఆర్టికల్ 21A పెట్టబడడం జరిగిందని చెప్పాను. అర్థమవుతుందా? సో రైట్ టు ఎడ్యుకేషన్. అర్థమవుతుందా? సో ఇక్కడ 45 ఏమవుతుంది? 3 అవుతుంది. రైట్, సో చూడండి నెక్స్ట్ ఆర్టికల్ 43B. ఆర్టికల్ 43B ఏంటండి? ఆర్టికల్ 43B ఇక్కడనే ప్రమోటింగ్ కోఆపరేటివ్ సొసైటీస్. ఆర్టికల్ 43B ఇస్ నథింగ్ బట్ 97th అమెండ్మెంట్. రైట్, ఇది ఆర్టికల్ 42nd అమెండ్మెంట్ 1976, 86th అమెండ్మెంట్ ఏమో 2002, 97th అమెండ్మెంట్ ఏమో 2011. రైట్, సో ఆర్టికల్ 48A. ఇక్కడ ఆర్టికల్ 48 ఏదైతే ఉందో టు ప్రమోట్ ఎన్విరాన్మెంట్ అనేది ఆర్టికల్ కూడా మనకి ఇది సంబంధించిన D2 అని. ఇది కూడా మనకి 42nd అమెండ్మెంట్ సంబంధించిందే. కానీ ఆప్షన్లో కూడా చూసుకుంటే మనకి A2, B3, C4, D2 అని కూడా ఇచ్చాడు. సో చూడండి మనకి 3 అనేది ఆప్షన్. సో చూడాలి ఎలా ఇచ్చాడో. ఒకటే ఆర్టికల్ 39A, ఆర్టికల్ 48A రెండు ఈ 42nd అమెండ్మెంటే. అర్థమవుతుందా? 42nd అమెండ్మెంటే. సో ఇక్కడ కూడా A2, D2 రెండింటికి ఇచ్చాడు. ఓకేనా? సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా అది కరెక్ట్గా చూసి మీరు ఆన్సర్ చేయాలి. ఓకేనా? ఇది అంత అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 బై చూసింగ్ ద కరెక్ట్ కోడ్ ఇన్ రిలేషన్ టు లెజిస్లేటివ్ రిలేషన్స్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్కి సంబంధించిన ఆర్టికల్స్ ఇచ్చాడు. అది చూద్దాం. ఓకేనా? పవర్ ఆఫ్ పార్లమెంట్ ఎనెక్ట్ లా ఆన్ స్టేట్ సబ్జెక్ట్స్ అని ఇక్కడ ఇచ్చాడు. ఇక్కడ దానికి సంబంధించిన రిలవెంట్ ప్రొవిజన్స్ ఇచ్చాడు. ఓకేనా? ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. సో ఆర్టికల్ 249 ఏం చెప్తుందంటే పార్లమెంట్ అనేది స్టేట్ సబ్జెక్ట్ మీద, స్టేట్ లిస్ట్ మీద తను ఏదైనా మ్యాటర్ అనేది చేయొచ్చు అనమాట.
ఓకేనా, దానికి అది నేషనల్ ఇంట్రెస్ట్ లాగా ఉంటుంది. ఎంపవర్స్ ద పార్లమెంట్ టు లెజిస్లేటివ్ విత్ రెస్పెక్ట్ టు మ్యాటర్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్. అది ఎలా అంటే రాజ్యసభలో పాస్ చేయాలన్నమాట. రెజల్యూషన్ అనేది రాజ్యసభలో పాస్ చేయాలి విత్ 2/3 మెంబర్స్ మెజారిటీ తోటి పాస్ చేయడం అని జరుగుతుంది. అండ్ ఓటింగ్ కూడా జరుగుతుంది. దాని తర్వాత మనకి పార్లమెంట్లో మనకి ఈ 249 ఆర్టికల్ ఏదైతే ఉందో ఆర్టికల్ ద్వారా తను నేషనల్ ఇంట్రెస్ట్ మీద ఆ స్టేట్ లిస్ట్ ఏదైతే ఉందో స్టేట్ లిస్ట్లో ఉన్న మ్యాటర్ మీద వాళ్ళు చేయొచ్చు లెజిస్లేషన్స్ అనేవి పార్లమెంట్ అనే వాళ్ళు. అర్థమవుతుందా? ఏ ఆర్టికల్ ద్వారా? ఆర్టికల్ 249 ద్వారా. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. టు గివ్ ఎఫెక్ట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్, ఇది దేనికి సంబంధించింది అంటే ఆర్టికల్ 253 సంబంధించింది. ఆర్టికల్ 253 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ లా టు గివ్ ఎఫెక్ట్ టు ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్. ఇట్ స్టేట్స్ దట్ పార్లమెంట్ హ్యాస్ అ పవర్ టు మేక్ లాస్ ఫర్ ద హోల్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఫర్ క్యారింగ్ ఇన్ టు ఎఫెక్ట్ ద అగ్రిమెంట్స్ విత్ వన్ ఆర్ మోర్ కంట్రీ. ఏదైనా ఒక కంట్రీకి ఎఫెక్ట్ అనేది జరుగుతున్నప్పుడు తను నేషనల్ ఇంట్రెస్ట్ అంటే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అనేది తను చేయొచ్చు పార్లమెంట్ అని చెప్పింది అనమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 253. రైట్. సో ఏమవుతుంది మనకి ఇక్కడ A4B3. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే బై కన్సెంట్ ఆఫ్ 2 or more స్టేట్స్. బై కన్సెంట్ ఆఫ్ 2 or more స్టేట్స్ మీద మనము లెజిస్లేటివ్ అనే కూడా చేయొచ్చండి పార్లమెంట్ అండర్ ఆర్టికల్ 252 అండర్ ఆర్టికల్ 252. సో ఇక్కడ డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 250 యూజ్ చేసి మన పార్లమెంట్ ఏదైతే ఉందో స్టేట్ లిస్ట్ మీద తను లెజిస్లేషన్ అనేది చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఈ పార్లమెంట్ ఏదైతే ఉందో స్టేట్ సబ్జెక్ట్స్ మీద తను ఇలా చేయొచ్చు అనమాట లెజిస్లేషన్స్. సో నేషనల్ ఇంట్రెస్ట్కి సంబంధించిందేమో ఆర్టికల్ 253, టు గివ్ ఎఫెక్ట్ ఏమో ఇచ్చేదేమో ఆర్టికల్ 249. ఒక ఆర్టికల్ 252 ఏమో 2 or more స్టేట్ కన్సర్న్ చేసినప్పుడు చేస్తుంది, అది ఆర్టికల్ 252. నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 250. ఓకేనా. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి A4B3C2D1. రైట్. సో ఇదన్నమాట మనకి ఆన్సర్. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఇండియన్ సిటిజన్? డిఫెన్స్ ఆఫ్ ద కంట్రీ, ప్రొటెక్టింగ్ ఆఫ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్, ప్రొటెక్షన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ సిటిజన్స్, డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమనిజం. ఇది మనకి ఫండమెంటల్ డ్యూటీ. ఇది ఫండమెంటల్ డ్యూటీ. ఇది ప్రొటెక్షన్ ఆఫ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఆఫ్ సిటిజన్స్ ఏదైతే ఉందో మనకి ఫండమెంటల్ డ్యూటీ కాదు. ఓకేనా. ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ అనేది మనకి ఫండమెంటల్ డ్యూటీ, బట్ నాట్ ప్రైవేట్ ప్రాపర్టీ ఫండమెంటల్ డ్యూటీ. ఓకేనా. సో ఇది మనకి ఫండమెంటల్ డ్యూటీ కాదండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఫండమెంటల్ డ్యూటీస్ అని మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ రిలేషన్ టు, ఇది ట్యాక్స్కి సంబంధించింది. సో మనం ఇది వదిలేద్దాం ఇది. ఓకేనా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ఇన్ రిలేషన్ టు రిజల్యూషన్ ఆఫ్ ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి అడుగుతున్నాడు. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. సెంటర్ స్టేట్ రిలేషన్స్, ఇంటర్ స్టేట్ రిలేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్లా వాటర్ డిస్ప్యూట్స్ ఇంకేమైనా డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే అవి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఓకే చూద్దాం. ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్స్ 1956 ఈజ్ పాస్డ్ అండర్ ఆర్టికల్ 262. Okay, Article 262 of the Constitution deals with it. Okay, the jurisdiction of the Supreme Court is completely outstayed in respect of such disputes. Okay, the Supreme Court can interfere with such disputes for implementing the tribunal's award. Wrong అండి. సుప్రీం కోర్టుకి ఇట్లాంటి వాటర్ డిస్ప్యూట్స్ మీద దానికి అధికారం అనేది లేదు ఇంటర్ఫీర్ చేయడానికి. అర్థమవుతుందా? సో దీంట్లో నుంచి సుప్రీంకోర్టు అనేది టోటల్గా అవుట్స్టేడ్ అయిపోయింది. సచ్ డిస్ప్యూట్ ఎవరికి ఇచ్చింది ఆ పవర్ అంటే పార్లమెంట్కి అండి. అర్థమవుతుందా? సో పార్లమెంట్ బై లా ప్రొవైడ్ ఫర్ అడ్జుడికేషన్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ ఆర్ కంప్లైంట్ విత్ రెస్పెక్ట్ టు ద యూజ్, డిస్ట్రిబ్యూషన్ ఆర్ కంట్రోల్ ఆఫ్ ద వాటర్ ఇన్ ఎనీ ఇంటర్ స్టేట్ రివర్ ఆర్ రివర్ వ్యాలీ. సో ఇంటర్ స్టేట్ సంబంధించిన రివర్ ఏదైతే ఉందో, రివర్ వ్యాలీ ఏదైతే ఉందో దాని డిస్ట్రిబ్యూషన్ కానీ, కంట్రోల్ కానీ, అలాగే డిస్ప్యూట్స్ కానీ ఏదైతే ఉందో కంప్లైంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ పార్లమెంట్ అనేది
ప్రొవైడ్ చేస్తుంది అనమాట టోటల్గా. సో అండర్ ఆర్టికల్ 262 అర్థమవుతుందా? సో ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 ఏదైతే ఉందో ఇది పాస్డ్ అండర్ ఆర్టికల్ 262. ఆర్టికల్ 262 ఈజ్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఇట్. ఎస్. ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈజ్ కంప్లీట్లీ అవుట్స్టేటెడ్. ఎస్. ఆర్టికల్ ఇది ఒక ఆప్షన్ 4 అయితే ఉందో సుప్రీం కోర్ట్ క్యాన్ ఇంటర్ఫియర్ అని అంటున్నాడు కాబట్టి ఇట్ కాంట్ ఇంటర్ఫియర్, రైట్? ఓకేనా? సో ఇక్కడ మనకి ఆప్షన్ 4 అనేది వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఏమవుతుంది? 4 అవుతుంది. ఎందుకు? నాట్ ట్రూ ఇన్ రిలేషన్ టు ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ అన్నాడు కాబట్టి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ఇఫ్ ఎనీ డిస్ప్యూట్ అరైజెస్ యాజ్ టు ద సమ్ పేయబుల్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ఏ స్టేట్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైల్వేస్ విత్ ఇన్ ద స్టేట్ హూ హ్యాస్ ద పవర్ టు అపాయింట్ ఆర్బిట్రేటర్ టు రిజాల్వ్ సచ్ డిస్ప్యూట్స్. సో అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి స్టేట్కి మధ్యన ప్రొటెక్షన్ ఆఫ్ రైల్వేస్ మధ్యన ఒక డిస్ప్యూట్ అనేది రైజ్ అయిన తర్వాత వాటిలో ఆ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడానికి ఎవరు అపాయింట్ చేస్తారని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండి. ఓకేనా? ఆ ఆర్బిటర్ ఎవరైతే ఉన్నారో హూ విల్ అపాయింట్ అని అడుగుతున్నారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఆ డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడానికి అపాయింట్ చేస్తారు. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిలేటింగ్ టు ద పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ ద గవర్నర్. సో నేను చెప్పాను ఇది ప్రెసిడెంట్ యొక్క పార్డనింగ్ పవర్స్, గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్ అని నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేయడం అని జరిగింది నేను వీడియోస్లో. అర్థమవుతుందా? సో ఎవరైనా చూడనట్టయితే దయచేసి ఆ వీడియోస్ చూడనమ్మా, మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఓన్లీ ద ప్రెసిడెంట్ క్యాన్ పార్డన్ ఏ పర్సన్ సెంటెన్స్ టు ద డెత్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఓకేనా? ద గవర్నర్ ఆల్సో క్యాన్ పార్డన్ ఏ పర్సన్ సెంటెన్స్ టు డెత్. నాట్ అండి, రాంగ్. ఓకేనా? ద గవర్నర్ హ్యాస్ నో పవర్ టు పార్డన్ ఏ పర్సన్స్ టు సెంటెన్స్ టు డెత్. ఎస్ అండి, లేదు. ద ప్రెసిడెంట్ ఎలోన్ ఈజ్ ఎంపవర్డ్ టు పార్డన్ ఏ పర్సన్ సెంటెన్స్డ్ బై ద కోర్ట్ మార్షల్. ఇది కూడా కరెక్ట్. సో ఏసీడీ అనేది మనకి కరెక్ట్ అవుతుంది. ఇక్కడ తప్పించాడు. సో ఏసీడీ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో పార్డన్, ఒక పర్సన్ని సెంటెన్స్ ఆఫ్ డెత్ నుంచి పార్డన్ చేసేది ఒక ప్రెసిడెంట్కి మాత్రమే అధికారం ఉన్నది, గవర్నర్కి లేదు. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కోర్టు మార్షల్ అనేది కూడా మనకి ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్ట్ అండి. అది కూడా ఓన్లీ ప్రెసిడెంట్ చేతిలోనే ఉంటుంది, గవర్నర్ చేతిలో ఉండదు. సో అందుకే ఇది మనకి డి అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ బి ఆప్షన్ ఏం చెప్తున్నాడు? గవర్నర్ ఆల్సో క్యాన్ పార్డన్ ఏ పర్సన్ సెంటెన్స్ టు డెత్ అన్నాడు, కానీ ఇది మనకి కరెక్ట్ కాదు, తప్పు అవుతుంది. సో అందుకే మనకి బి అనేది వెళ్ళిపోతే మనకున్న ఆప్షన్స్ ఏంటి? ఏసిడి. విచ్ ఆఫ్ ద అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు కాబట్టి మనకి ఏసిడి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. The constitutional provision dealing with the failure of constitutional machinery in National Capital Territory of Delhi is. ఇది మీరు చదివే ఉండరు, కాకపోతే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 239AB అండి. ఓకేనా? ఆర్టికల్ 239AB ఏదైతే ఉందో ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ డీలింగ్ విత్ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ నేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఢిల్లీ సంబంధించింది. అర్థమవుతుందా? ఆర్టికల్ 239AB. ఓకేనా? చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటున్నాడు ఏందనుకుంటున్నారా? ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ పేపర్ కాబట్టి అంతే, అలానే ఉంటుంది. సో ఆర్టికల్ 248 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వెస్ట్ విత్ రెసిడ్యూర్ పవర్ విత్ పార్లమెంట్. వాట్ డస్ రెసిడ్యూర్ పవర్ ఇన్ ప్లేస్? అసలు రెసిడ్యూర్ పవర్స్ ఏంటని అడుగుతున్నాడు. చూడండి, ద ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ టు మేక్ లాస్ ఇన్ ద కాంక్రీట్ లిస్ట్. సో మనకి షెడ్యూల్ 7 చూసుకుంటే అక్కడ డివిజన్ ఆఫ్ పవర్స్ ఉంటాయి. ఏంటి అవి డివిజన్ ఆఫ్ పవర్స్? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంక్రీట్ లిస్ట్, అలాగే రెసిడ్యూర్ లిస్ట్ అని కూడా ఉంటుంది. అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ ద ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ టు మేక్ లాస్ ఆన్ ద కాంక్రీట్ లిస్ట్. నో, ద సుప్రీం పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు మేక్ లాస్ ఆన్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ 3 లిస్ట్. ఓకే, ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు సూపర్సీడ్ ద లా మేడ్ బై ద స్టేట్ on the item of concurrent list. The exclusive power of the parliament to make law any matter not a part of any list. సో చూడండి, ఇక్కడ మీకు 7th షెడ్యూల్ అని చెప్పాను. ఇక్కడ యూనియన్ లిస్ట్ ఉంది, స్టేట్ లిస్ట్ ఉంది, కాంక్రీట్ లిస్ట్ ఉంది, రెసిడ్యూరీ లిస్ట్ ఉంది. సో యూనియన్ లిస్ట్లో కొన్ని ఉంటాయి, స్టేట్ లిస్ట్లో కొన్ని ఉంటాయి, కాంక్రీట్ లిస్ట్ ఉంటాయి. ఈ యూనియన్ లిస్ట్ అనేది మనకి ఇటు యూనియన్ చేస్తుంది, సెంటర్ చేస్తుంటే, ఇటు స్టేట్ లిస్ట్ అనేవి స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటే, ఇక్కడ కాంక్రీట్ అనేవి యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది. సో ఇందులో ఉన్న లిస్ట్ ఏవైతే ఉన్నాయో
అందులో కొన్ని లేవన్నమాట. ఆ లేనివన్నీ తీసి ఈ రెసిడ్యూరీ లిస్ట్లో పెట్టడం అనేది జరిగిందనమాట. అండ్ రెసిడ్యూరీ పవర్స్ అది ఎవరికి ఇచ్చిందనమాట? ఇది పార్లమెంటుకు మాత్రమే అధికారం ఇచ్చిందనమాట. అర్థమవుతుందా? సో యూనియన్ లిస్ట్లో, స్టేట్ లిస్ట్లో, కాంకరెంట్ లిస్ట్లో ఉన్న ఏవైతే ఉన్నాయో లిస్టులు, అందులో ఉన్న మ్యాటర్స్, ఆ మ్యాటర్స్ అనేవి కొన్ని లేవన్నమాట, అన్నీ లేవు. సో ఏవైతే లేవో ఆ లేని మ్యాటర్స్ అన్ని రెసిడ్యూలో పెట్టడం అనేది జరిగిందన్నమాట. సో కంప్లీట్గా సుప్రీం అథారిటీ అనేది ఎవరికి ఇచ్చింది? పార్లమెంట్కి ఇచ్చిందనమాట. సో ఇక్కడ మనకు ఆప్షన్ అనేది చూసుకుంటే ద ఎక్స్క్లూజివ్ పవర్ ఆఫ్ ద పార్లమెంట్ టు మేక్ లా ఆన్ ఎనీ మ్యాటర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఎనీ లిస్ట్. సో ఇక్కడ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఎనీ లిస్టే కదా రెసిడ్యూరీ పవర్ అంటే. అర్థమవుతుందా? రెసిడ్యూరీ పవర్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఎనీ లిస్ట్. యూనియన్ లిస్ట్లో ఉండదు, స్టేట్ లిస్ట్ ఉండదు, కాంకరెంట్ లిస్ట్లో ఉండదు. అలా లేని లిస్ట్ అన్ని తీసుకొచ్చి రెసిడ్యూలో పెట్టడం జరిగింది. అండ్ ఆ రెసిడ్యూరీ పవర్ ఎవరికి ఇచ్చారు? పార్లమెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. అర్థమవుతుందా? సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది? 4 అవుతుంది. రైట్, క్లియరా ఇది? ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడండి, అండర్ ఆర్టికల్ 243D రిలేటింగ్ టు రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్ యాజ్ కేస్ దే మే బీ. నేను మీకు పంచాయతీరాజ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. ఆర్టికల్ 243D నేను మీకు పంచాయతీరాజ్ చెప్పేటప్పుడు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ ఎలా ఎవాల్వ్ అవుట్ వచ్చింది, దాంట్లో ఉన్న ఆర్టికల్స్ ఏంటి. 243 నుంచి 243O వరకు మనకి పంచాయతీరాజ్ సంబంధించిన ఆర్టికల్స్. అది 73rd అమెండ్మెంట్ 1992 ద్వారా మనకి కాన్స్టిట్యూషన్లో యాడ్ చేయబడింది. 74th అమెండ్మెంట్ ఏమో మనకి మున్సిపాలిటీ సంబంధించిన ఆర్టికల్స్. అర్థమవుతుందా? సో 73rd అమెండ్మెంట్ కాన్స్టిట్యూషన్ 73rd అమెండ్మెంట్ ఏదైతే పంచాయతీరాజ్ ఉందో దాని యొక్క ఫంక్షన్స్ అనేవి 11th షెడ్యూల్లో పెడితే, 74th అమెండ్మెంట్ మున్సిపాలిటీ ఏమో దీని యొక్క ఫంక్షన్స్ అనేవి 12th షెడ్యూల్లో పెట్టడం అని జరిగింది. ఓకేనా. దీని యొక్క ఓవర్వ్యూ ఇది. సో పంచాయతీరాజ్ ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి? 243 నుంచి 243 ఓవర్కి. సో ఆర్టికల్ 243D అనేది దీని మధ్యలోనే ఉంది కదా, ఉంది. సో పంచాయతీరాజ్ సంబంధించిన ఆర్టికల్ కదా ఇది. సో చూడండి, చెప్పండి ఆన్సర్ ఏంటి. మనకి నేను చెప్పాను. సో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనేవి కొంతమంది మనకి కమిషన్స్ ఉన్నాయి. బలవంతరాయ్ కమిటీ ఉంది, అశోక్ మెహతా కమిటీ ఉంది, ఎల్కే సింఘ్వి కమిటీ ఉంది. చాలా కమిటీస్ అనేవి, సబ్ కమిటీస్ అనేవి కూడా ఉన్నాయి మనకి. అర్థమవుతుందా? నేను మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పంచాయతీరాజ్ వీడియోలో. ఓకేనా. సో ఇక్కడ ఆప్షన్ చూడండి, నాట్ లెస్ దెన్ 15% ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద సీట్ షెల్ బి రిజర్వ్ ఫర్. లేదండి, 1/3 ఉండాలి. సో చూడండి, ఇక్కడ నాట్ లెస్ దెన్ 1/3 ఆఫ్ ద టోటల్ మెంబర్ ఆఫ్ ద సీట్స్ షెల్ బి రిజర్వ్ ఫర్ ఎస్సీ ఎస్టీ. అర్థమవుతుందా? ఇది కరెక్ట్ ఆప్షన్. సో నాట్ లెస్ దెన్ 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద సీట్స్ షెల్ బి రిజర్వ్ ఫర్ ఎస్సీ ఎస్టీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నాకు ఒకటి చెప్పండి, ఎస్సీ ఎస్టీ ఎవరు రికమెండ్ చేశారు? ఉమెన్కి కూడా ఎవరు రికమెండ్ చేశారు సీట్స్ అనేవి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చూస్తాను ఎవరు క్లాసులు వింటున్నారు, ఎవరు యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేది నేను చూస్తాను. ఓకేనా. సో ఎవరు రికమెండ్ చేశారు, ఆ కమిటీ పేరేంటి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. మర్చిపోద్దు నాన్న, ఎందుకంటే నేను ప్రతిదీ మీకు ఎంత ఎఫర్ట్ పెట్టి చెప్తున్నానో నాకు తెలుసు. దీని వెనకాల చాలా వర్క్ అనేది ఉంది. ఎవరు యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం పాలిటీలో మంచి మార్క్స్ అనేది గెయిన్ చేస్తారు. నేను ఎంత గ్యారంటీతో చెప్తున్నానంటే, నేను 18 to 19 సెషన్స్ అనేవి మీకు వీడియోస్ చెప్పి, దాని తర్వాత ప్రీవియస్ పేపర్ డిస్కస్ చేసి, మళ్ళీ ఇక్కడ ఏమైనా ఆర్టికల్స్ అనేవి మిస్ అయితే దానికి సంబంధించినది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ అని ఇస్తున్నాను. సో చూడండి, ఒక సబ్జెక్ట్కి ఒక ఓవరాల్గా ఇస్తున్నాను. మీరు ఒక పాలిటీ కాకుండా ఒక సబ్జెక్ట్ని మీరు ఇలాగ చదవాలి. దాని యొక్క స్టాటిక్ పోర్షన్ కంప్లీట్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మీరు చేయాలి. అండ్ మీరు కరెక్ట్ పెడుతున్నారా, రాంగ్ పెడుతున్నారా అనలైజ్ చేసుకోండి. నేను ఇన్ని క్వశ్చన్లు చెప్పుకుంటూ వచ్చాను. ఇన్ని క్వశ్చన్లలో మీరు పాజ్ చేసి నేను ఇది కరెక్ట్ పెట్టాను, తప్పు పెట్టానని ఎక్కడైనా చెక్ చేసుకున్నారా? చెక్ చేసుకోవాలండి. అది మీకు మీరు చెక్ చేసుకోవాలి. అరే నేను చెప్పాను, కరెక్ట్ చెప్పాను, సరే కరెక్ట్ చెప్తే దీనికి నేను గెస్ చేశానా, లేకపోతే నేను నా మైండ్లో ఆల్రెడీ నేను ఇది చదువుకునే పెట్టానని మీకు ఉండాలి. ఒకవేళ గెస్ చేసి పెడితే అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? గెస్ వర్క్ అనేది మనకి పనికి రాదు ఎగ్జామినేషన్ హాల్లో. దయచేసి ఇప్పుడే చెప్తున్నా, మీ హార్డ్ వర్క్ ఒక్కటే మీకు జాబ్ తెచ్చి పెడుతుంది. గెస్ వర్క్ కాదు, లక్ కాదు, ఏది కాదు. 99% మీరు వర్క్ అనేది హార్డ్ వర్క్ చేయాలి. 1% అనేది మాత్రమే మనకి లక్ అనేది పనిచేస్తుంది. అర్థమవుతుందా? ఎప్పుడైతే నీ హార్డ్ వర్క్ లక్ మీట్ అవుతుందో అప్పుడే నీకు ఒక మంచి ఆపర్చునిటీ అనేది మంచి ఆపర్చునిటీ అనేది వస్తుంది. ఆ ఆపర్చునిటీ ఏమో కాదు, నీ జాబ్. అర్థమవుతుందా? ఈ Group 2 Group 3 ఏదైతే ఉందో దయచేసి వదులుకోకండి అమ్మా. ఎందుకంటే మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జాబ్ అనేది ఎవరికైనా చాలా ఇంపార్టెంట్. సో
కొంచెం కష్టపడండి. ఈ ఒక్క నెల కొంచెం కష్టపడితే మీకు ఆ సోల్ అనేది మీకు తెలిసిపోతుంది. సబ్జెక్ట్ అనేది మీరు చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ చదవండి అమ్మా. ఓకేనా? ఎక్కడ మీరు లో అవ్వకండి. మంచిగా కావాలంటే ఎక్సర్సైజ్ చేయండి, మంచి హెల్తీ ఫుడ్ తినండి. వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి, దయచేసి బయట తిరగకండి. బయట ఈ వర్షానికి తడిస్తే మళ్ళీ జ్వరాలు, జలుబులు వద్దమ్మా. హెల్త్ జాగ్రత్త చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఎక్కువ మాట్లాడేస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే మీ జాగ్రత్తగా చెప్తున్నాను. ఓకేనా? ఎవడు వచ్చి మనకి జాబ్ ఇయ్యడు. నీ సొంతంగా నువ్వు కష్టపడి నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి కష్టపడితేనే వస్తుంది ఏదైనా. సో నువ్వు ఇంట్లో కూర్చొని చదువుతున్నావు, బయటికి వెళ్ళి ఏదో మనం చూపించుకోవట్లే. నువ్వు ఇంట్లో కూర్చొని కష్టపడుతున్న దానికి ఏదైనా ఒక్క జాబ్ వస్తే ఎంత హ్యాపీ, ఇంట్లో వాళ్ళు హ్యాపీ, నువ్వు హ్యాపీ, ఎవ్రీ వన్ విల్ బీ హ్యాపీ. సో సక్సెస్ అవ్వాలి, అందరు సక్సెస్ అవ్వాలి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? సో లేమ్ డక్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ మీన్స్, లేమ్ డక్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్లో ఆ సెషన్ని ఏమంటారని అడుగుతున్నాను. ఏ సెషన్ ఆఫ్ పార్లమెంట్ విచ్ ఫెయిల్ టు పాస్ ఎనీ బిల్, ఏదన్నా బిల్ అనేది పాస్ కాలేదనుకోండి, ఫెయిల్ అయిందనుకోండి, దాన్ని లేమ్ డక్ సెషన్ అంటారా? ఓకే. ద ఫస్ట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్టర్ ద ఎలక్షన్ ఆఫ్ లోక్సభ, ఏదైతే ఫస్ట్ సెషన్ జరుగుతుందో లోక్సభలో, అంటే ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ అయినాయి, దాని తర్వాత ఫస్ట్ సెషన్ జరిగింది, దాన్ని లేమ్ డక్ సెషన్ అంటారా? ఓకే. ద లాస్ట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్ బిఫోర్ ద డిజల్యూషన్ ఆఫ్ లోక్సభ డిజల్యూషన్ అయిపోతుంది, అప్పుడు లాస్ట్ సెషన్ అని జరిగింది, దాన్ని లేమ్ డక్ సెషన్ అని అంటారా? ఓకే. ద సెషన్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ విచ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఈస్ డిస్కస్డ్, నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది డిస్కస్ చేసినప్పుడు ఆ సెషన్ అనేది లేమ్ డక్ సెషన్ అంటారా? లేమ్ డక్ సెషన్ అనేది దేని అంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా? ఇక్కడ నేను చెప్పే ప్రతి క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క క్వశ్చన్ నుంచి మీరు చాలా డైవర్స్గా మీరు ప్రిపేర్ అవుతే, నేను చెప్తున్నాను కదా, మీకు క్వశ్చన్ దాటిపోదండి. డెఫినెట్గా క్వశ్చన్ దాటిపోదు. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూడండి, మీకు అందులో ఉన్న టాపిక్ మీకు ఫండమెంటల్ డ్యూటీస్ అని తెలిసి ఉంటే మీరు ఆన్సర్ పెట్టేస్తారు. ఈ పార్లమెంట్ అనే సెషన్ చదివింటే మీకు ఈ క్వశ్చన్ పెట్టేస్తారు. ఒకవేళ మీరు పంచాయతీరాజ్ అని పెట్టేసి ఉంటే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ పెట్టేసేవాళ్ళు. అర్థమవుతుందా? జస్ట్ ఒక టాపిక్ మీరు చదువుంటేనే దాన్ని అనలైజ్ చేయనక్కర్లేదు, ఏం చేయనక్కర్లేదు. బట్ ఏంటంటే మీరు దాంట్లో ఉన్న ఆ నేచర్ అనేది తెలవాలి. అర్థమవుతుంది? దాన్ని పెట్టడానికి గల రీజన్ ఏంటి తెలవాలి అనేది మీకు అర్థమైతే మీరు తప్పకుండా సాధిస్తారండి. అర్థమవుతుందా? నాకు ఈ క్వశ్చన్కి అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను పార్టిసిపేట్ చేస్తాను. ఎవ్రీ వన్ హ్యాస్ టు పార్టిసిపేట్ అండి. ఓకేనా? మీకు డేస్ ఎక్కువ లేవు. అర్థమవుతుందా? టైం వేస్ట్ చేయకండి, తిరగకండి, మంచి చదువుకోండి. ఓకేనా? జాబ్ కొట్టండి. ఓకే. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఓకేనా? మర్చిపోకండి. వీడియో వాగుతుండు, వీడి కింద లైక్ అనుకోండి, కొంచెం లైక్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళు కూడా షేర్ చేసి, షేరింగ్ ఈజ్ కేరింగ్ కదా, సో నాలెడ్జ్ని షేర్ చేయండి. అండ్ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ రీడింగ్, అండ్ దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్.